దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి? అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అంతా క్షేమంగా ఉన్నారు కదండి? దేవాతి దేవుడు మన జీవితాల్లో అనేక విధములైన మేలు చేయడానికి ఈ లోకానికి వచ్చారు. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం గొల్లలకి దేవదూత తెలియపరిచారు. మరి ఈరోజు 25వ తారీఖు డిసెంబర్ నెలలో ప్రజలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ దేవుని ఆరాధించి సంతోషించేటువంటి దినముగా మనం భావిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి? ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. మరి తన ప్రజలందరి పాపాల కోసమంట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించటానికి వచ్చారు. కుల మత భేదం లేకుండా సర్వ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా మరి రక్షించడానికి వచ్చారు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. తన ప్రజలను వారి పాపమును, మనందరం కూడా దేవుని ప్రజలం, మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చారంట. ఆయన పేరు యేసు అని పెట్టబడుతుందంటే, యేసు అనగా రక్షకుడు, తన ప్రజలను విమోచించే దేవుడు, నిత్య నరకంలో నుండి మోక్షంలోనికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుడు. మనలను పాపం నుండి ఎవ్వరు కూడా బయటికి తీసుకురాలేరు, కానీ అందుకే యేసుప్రభు వారు వచ్చి అందరి పాపముల నుండి విమోచించారు. ఇంకా ఆయన పేరంట ఇమ్మానుయేలు అనబడుతుందంట. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడు అని అర్థం. అండి, నిజంగా దేవుని తోడు ఎంత గొప్పదో. దేవుడు అనగా ప్రభువైన క్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చారంటే, నీకు నాకు మనందరికీ తోడుగా ఉండాలని. అండి, కన్యక గర్భవతి ఆమె యొక్క కుమారుని కంటుంది. యెషయా గారు ప్రవచించారు. మరి 7:14 యెషయా గ్రంథంలో కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుందని. కన్యకకి ఎలా సాధ్యం అండి? కన్యక అనగా ఆమె చెప్తారు, నేను పురుషుని ఎరగిన దాన్ని అని. మరియ గారు మాట్లాడతారు, నేను పురుషుని ఎరగిన దాన్ని, ఇది ఎలా సాధ్యమని. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆయన పుట్టబో శిశు పరిశుద్ధుడు. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడికి లోకానికి వచ్చారు. అందుకే ఆ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఒలికించి అందరి పాపముల నుండి విమోచించారు. ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, మనలో ప్రతి ఒక్కరము కూడా దేవాతి దేవునికి భయపడాలి. మనందరము కూడా పురుషుని సంతానం. ప్రభువైన యేసుక్రీస్తు వారైతే స్త్రీలో నుంచి వచ్చారు. ఆయన జన్మమే అద్భుతం. ఆయన జనన విధం ఎట్లనగా, మరి బైబిల్ అనేక విషయాలు ఉన్నాయి కదండి. ఆయన జనన విధం అద్భుతం. ఆయన మరణం కూడా అద్భుతమే. ఆయన ఈ భూమి మీదకి వచ్చిందల్లా మనందరి పాప దోషాల గురించి ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, నీవెవరైనప్పటికీ ప్రేమగల దేవునికి లోబడు. నీ అతిక్రమాల నుండి పాపముల నుండి విడుదల పొందుకో. నీ అంతరాత్మను క్రీస్తు రక్తంలో కడుగుకో. నీవు చేసే ప్రతి దోషాల నుండి నీ ప్రభు నిన్ను విమోచించే దేవుడు. కాబట్టి మనందరం కూడా దేవాతి దేవునికి భయము భక్తి కలిగి ఉందాం. ఆయన ప్రేమ ఎంతో మధురమైనది. మరి ఈరోజైతే సర్వ ప్రపంచం కూడా క్రిస్మస్ శుభాలు చెప్పుకుంటూ దేవునిలో ఆనందించేటువంటి దినం. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, మీ అపారమైన ప్రేమ చేత
మీ ప్రజలందరినీ వారి పాపముల నుండి విమోచించడానికి లోకానికి వచ్చిన రక్షకుడా యేసు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా మా తండ్రి నాయనా, నీ ప్రజల పట్ల నువ్వు కృప చూపే దేవుడు, అందరికీ దైవాశీర్వాదాలు దయచే ప్రభువా. సమస్త మానవాళిని విమోచించండి ప్రభువా. సర్వశక్తి కలిగిన దేవుడు, మా అతిక్రమాల పాపాలు మా చీకటి నుంచి విడిపించి వెలుగును ప్రసాదించిన వాడా నీకు స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా నీకేమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేను. కడవరి కాలంలో మా ప్రభువా మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడుచున్నారు. ఈరోజు క్రిస్మస్ వేడుకలు, సర్వ ప్రపంచం నిన్ను ఆరాధించే రోజు ప్రభువా. సర్వ ప్రజలను ఆశీర్వదించి కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులను ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. సమస్త ప్రజలకు శాంతి, భద్రతని మేళతో నింపి మహిమ పొందండి. శక్తి కలిసేనామని నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.